హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనం 2024కు సంబంధించి జనవరి నుంచి జూన్ జూలై వరకు కరెంట్ అఫైర్స్ని మంత్లీ వైజ్గా కవర్ చేసినాం. అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో అవి ఇదివరకు జరుగుతున్న డిఎస్ ఎగ్జామ్లో చాలా వరకు కూడా కవర్ అవుతున్నాయి. సో ఇప్పుడు జరిగిన డిఎస్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ పరిశీలిస్తే కొన్ని 2023కు సంబంధించి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు అన్నట్టు మనకు తెలిసింది. కాబట్టి సో ఆ 3 నెలలకు సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కవర్ చేసే ఉద్దేశం తోటైతే వీడియో క్లాస్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ ఇప్పుడు నెక్స్ట్ రాయబోయే వాళ్ళు ఇవి చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇందులోకి వెళ్ళి క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంది. మంచిగా రివిజన్ అవుతుంది ఎగ్జామ్ ముందట. ఒకసారి చదువుకొని అయితే వెళ్ళండి, గ్రాండ్ టెస్ట్ లాగా ఉంటుంది ఇది. సో క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ చూడండి, ఆగ్నేయ ఆసియాలో మొట్టమొదటి హై స్పీడ్ రైల్వే హూష్ని ప్రారంభించింది ఎవరు? అంటే ఆ హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ పేరు వచ్చేసి హూష్. దీన్ని ప్రారంభించిన కంట్రీ ఏది ఆగ్నేయ ఆసియాలో అంటే ఇండోనేషియా అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, నోట్ చేసుకోండి. అలాగే సెకండ్, భారత్ యొక్క వెలుపల అత్యంత ఎత్తైన బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఆవిష్కరించారు? దాదాపు 19 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఎక్కడ ఆవిష్కరించారంటే వాషింగ్టన్లో అయితే ఆవిష్కరించారు, నోట్ చేసుకోండి. దీన్ని మనకు రామ్ సుతార్ అనే వ్యక్తి దీన్ని రూపశిల్పి అనేది అయితే చూసుకోండి. అలాగే థర్డ్, ఆఫ్ షోర్ నౌక ద్వారా ప్రపంచంలో తొలిసారిగా విద్యుదయస్కాంత రైల్ గన్ను ప్రయోగించిన తొలి దేశం ఏది? అక్టోబర్ 11 నాడైతే ప్రారంభించారు తొలి విద్యుదయస్కాంత రైల్ గన్. సో ప్రారంభించిన దేశం ఏది అంటే జపాన్ అనేది అయితే నోట్ చేసుకోండి. అలాగే ఫోర్త్, దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి హైటెక్ క్రీడా శిక్షణా కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? సో ఆప్షన్ గ్వాలియర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నేను టాప్ 430 బిట్స్ తోటి ఒక వీడియో చేయడం జరిగింది. అందులో నుంచి జనవరి నుంచి జూలై వరకు చాలా క్వశ్చన్లు అందులో కవర్ చేశాను. ఎగ్జామ్ ముందట 1 అవర్ క్లాస్ ఇది, ఒకసారి చూసుకొని వెళ్తే మీకు మంచిగా రివిజన్ అవుతుంది. డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, అది చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూడండి, 100% స్కోర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ది, ఆపరేషన్ అజయ్ ద్వారా ఏ దేశం నుంచి భారత పౌరులను తరలించారు? సో ఆన్సర్ ఇజ్రాయెల్ అనేది అయితే నోట్ చేసుకోండి. చాలా ఆపరేషన్స్ కూడా మనం కవర్ చేసినాం మా కరెంట్ అఫైర్స్లో. కొత్తగా చూసిన వాళ్ళు అవన్నింటిని కవర్ చేసుకోండి. సిక్స్త్, ఇటీవల వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డుగా విద్యా మంత్రిత్వ శాఖ దేన్ని ప్రారంభించింది? దాని పేరేంటి, ఐడి పేరు ఏంటి అంటే అపార్ ఐడి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, నోట్ చేసుకోండి. అలాగే 7, ప్రాజెక్ట్ నీలా గిరితార్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? సో ఆన్సర్ ఇస్ తమిళనాడు. సో ఇవి ఒక ఐ థింక్ ఒక జాతి ఎనిమల్స్, ఇవి జింకలలాగా. వీటి యొక్క అంటే తగ్గిపోతున్నాయి సంఖ్యని, దానికోసం వాటిని నిలపడానికైతే ప్రాజెక్ట్ ప్రారంభించారు. 8, ఇటీవల 4వ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క నేషనల్ కల్చరల్ అండ్ లిటరరీ ఫెస్ట్ మరియు కళా ఉత్సవ్ 2023 ఎక్కడ జరిగింది? అక్టోబర్ 3 నాడు. సో ఆన్సర్ డెహ్రాడూన్లో అయితే జరుగుతుంది, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 9th, పోలీసింగ్ ఇన్ అమృత్కాల్ థీమ్ తోటి 49వ ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ ఇటీవల ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్ రాజధాని అయిన డెహ్రాడూన్లో అయితే జరిగింది. సో ఇవి ఖచ్చితంగా అంటే చాలామంది చెప్తున్నారు ప్రీవియస్ ఇయర్ కవర్ అవుతున్నాయి అని. దాని ఉద్దేశంతో మనం ఇది ఈరోజు తొందరగా ప్రిపేర్ చేసి మీకు అందించాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అలాగే 2023 రౌండప్ కూడా చేసినాం మనం, అందులో జనవరి టు జూలై వరకు ఉంటాయి, అవి కవర్ చేసుకోండి. సో ఇవి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటాయి. 2023 మొత్తం దాదాపు కవర్ అయిపోతాయి, అవి కూడా చూడండి. జాయిన్ అయిన వాళ్ళకి పీడిఎఫ్లను అందించడం జరిగింది. మీ కింద జాయిన్ అనే ఆప్షన్ అవుతుంది, ఆ ఆప్షన్ తోటి అయితే జాయిన్ అవుతే అన్ని పీడిఎఫ్స్ పొందొచ్చు. అలాగే కొన్ని జిఐ ట్యాగ్స్ కూడా ఉన్నాయి ఈ 3 మంత్స్లో. చూడండి, యాక్ చూర్పి అరుణాచల్ ప్రదేశ్, పష్మినా క్రాఫ్ట్ జమ్మూ, బేరినాక్టి మాండువా జంగోరా ఉత్తరాఖండ్, కిష్వార్త్ కుంకుమ పువ్వు జమ్మూ కాశ్మీర్. సో ఇందులో చూసుకుంటే ప్రతి జిఐ ట్యాగ్ కూడా కరెక్టే, ఏబిసిడి అన్నీ కరెక్ట్ చూసుకోండి. అలాగే 11, భారతదేశ మొట్టమొదటి చిత్తడి నేలల నగరంగా అవతరించింది. సో ఆన్సర్ సరస్సుల నగరం అని పిలుస్తాం కదా ఉదయపూర్, అదే చిత్తడి నేలలుగా అవతరించింది మొదటి నగరంగా, నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. అలాగే 12th, UNWTO వరల్డ్ ఇది ఐ థింక్ టూరిజం సంబంధించి ఉత్తమ పర్యాటక గ్రామం 2023గా నిలిచింది ఏది? సో ఆన్సర్ దోర్డా అనేది అయితే గ్రామం చూసుకోండి, రైట్ ఆన్సర్ అయితే దోడా అవుతుంది. అలాగే మన భారత పర్యాటక శాఖ ద్వారా కూడా ఒకటి గుర్తింపబడింది, ఐ థింక్ బి అనుకుంటా, నవాజ్ బిన్ సర్దారస్ అనేది నాది తర్వాత అది చూసుకోండి. దోడా అయితే ఇది UNWTO ద్వారా. నెక్స్ట్, గంగా డాల్ఫిన్ని ఇటీవల ఏ రాష్ట్రం జలజంతువుగా ప్రకటించుకుంది? ఎస్, గంగా డాల్ఫిన్ని ప్రకటించుకుంది ఉత్తరప్రదేశ్. సో అలాగే ఉత్తరప్రదేశ్ ఇంకోటి ఉంది, తొలి RRTS రీజనల్ ట్రైన్ సంథింగ్ ఏదో ఉంటుంది RRTS, దాన్ని కూడా ఉత్తరప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించారు, చూడండి. అలాగే 14, కొన్ని సమ్మిట్స్, గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ముంబై, రైట్ ఆన్సర్.
దేశంలో తొలి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ హైదరాబాద్ రైట్. 141వ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క సెషన్ ముంబైలో జరిగింది కరెక్ట్. 16వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ 2023 న్యూఢిల్లీలో జరిగింది కరెక్ట్. సో ఇక్కడ అన్నీ కూడా కరెక్టే. 14. నెక్స్ట్ 15. సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని 889 కోట్లతో ఏ జిల్లాలో ఏర్పాటుకి అక్టోబర్ 4న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. సో ఆన్సర్ ఏంటి మరి? ములుగు జిల్లాలో అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా ఇందులో చాలా ఉన్నాయి. ఇంతకుముందు దాంట్లో చాలా మిలిటరీ ఎక్సర్సైజ్ కవర్ చేసినాం మనం. సో ఇందులో చూడాల్సింది 11వ సంప్రీతి ఎక్సర్సైజ్ అనేది భారత్కి బంగ్లాదేశ్కి మధ్య జరిగింది కరెక్ట్. హరిమావ్ శక్తి 23 2023ది భారత్ మలేషియా మధ్యలో జరిగింది కరెక్ట్. రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ 17. ఇటీవల ఎన్నికల కమిషన్ ఎవరిని జాతీయ ఐకాన్గా నియమించింది? మొన్న ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది. రాజ్ కుమార్ రావు, హీరో అయిన రాజ్ కుమార్ రావు ఆయననైతే నియమించింది. నెక్స్ట్ 18. నోబెల్ అవార్డ్స్ సరైనది 2023. ఇది కూడా ప్రిలిమ్స్లో వచ్చింది మొన్న. సో ఇక్కడ అన్నీ కూడా కరెక్టే చూసుకోండి. ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, పీస్ ప్రైజ్ ఉంది, అలాగే ఎకనామిక్స్ కూడా ఇక్కడ సైడ్కి రాయడం జరిగింది. సో చూసుకోండి. ఫిజిక్స్ పియర్ అగస్టోని, ఫెరెస్క్ క్రౌస్, అనేయల్ హులియర్. కెమిస్ట్రీ మ్యాంగీజీ బావెండి, లూయిస్ ఇబ్రూస్, అలెక్సీ ఎకిమోన్. పీస్ ప్రైజ్ మొన్న వచ్చింది నర్గీస్ మొహమ్మది. ఎకనామిక్స్ క్లాడియం గోల్డిన్. సో ఇక్కడ ప్రతిదీ కరెక్టే. నెక్స్ట్ 19. సో కొన్ని ప్రైజెస్. డచ్ స్పినోజా ప్రైజ్ డాక్టర్ జోయితా గుప్తా రైట్ ఆన్సర్. బాల సాహిత్య పురస్కారం మణిపూర్కి సంబంధించి దిలీప్ నోంగ్ మైతెం రైట్. సరస్వతి సమ్మాన్ 2022 అండి. ఇది 2023 మనం ప్రభావర్మకు చూసినాం. 2022 ఇది సూర్యవంశం రచించిన శివశంకర్ అనే ఆమెకు వచ్చింది. సో ఇక్కడ ప్రతిదీ కరెక్టే. నెక్స్ట్ 20. ఏషియన్ గేమ్స్ మనకు 2023 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 దాకా జరిగినాయి చైనాలోని హాంగ్జౌలో. అలాగే ఏషియన్ గేమ్స్తో పాటు 4వ ఆసియా పారా గేమ్స్ కూడా అక్కడనే జరిగినాయి. సబ్ పాయింట్ అనేది నోట్ చేసుకోండి ఇక్కడ. అలాగే నేషనల్ గేమ్స్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 దాకా గోవాలో జరిగినాయి రైటే. అలాగే 62వ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ 2023 బెంగళూరులో జరిగినాయి కూడా కరెక్టే. సో ఇక్కడ అన్నీ కూడా కరెక్టే. ఇక్కడ ఒక సబ్ పాయింట్స్ ఉంది చూడండి. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క మస్కట్ జూహీ అనేది నోట్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ 21. భారత తొలి అంతర్జాతీయ క్రూజ్ లైనర్, దాని పేరు కోస్టా సెరెనా. నెక్స్ట్ భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పించిన దేశం థాయిలాండ్. ఇటీవల క్లూచెన్స్కాయ సోప్కా అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం ఎక్కడ జరిగిందంటే రష్యా. సో అన్నీ కూడా కరెక్టే. ఈ కోస్టా సెరెనా ముంబైలో ప్రారంభమైంది. సో ఇక్కడ అగ్నిపర్వతం అనగానే ఇంకో అగ్నిపర్వతం ఇటీవల వార్తలో నిలిచింది. అది అనక్ ట్రాకెటో అనేది ఇండోనేషియాకు సంబంధించింది. నోట్ చేసుకోండి. ఇక్కడైతే అన్నీ కరెక్ట్ ఇవి. 22. సోలార్ అలయన్స్ గురించి నిన్న జరిగిన ఎగ్జామ్లో డిఎస్సిలో వచ్చింది. గురుగ్రామ్ హర్యానాలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. అజయ్ మాథుర్ దానికి డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. సో మనకు ఇటీవల 99వ దేశంగా స్పెయిన్ నిలిచింది, 100వ దేశంగా పరాగ్వే నిలిచింది. సో ఇక్కడ 95, 96, 97, 98 కూడా నేను రాయడం జరిగింది. సో ఒకసారి చూసుకోండి, కవర్ చేసుకోండి ఇవి. అలాగే 23. యునెస్కో యొక్క భారత మొదటి సాహిత్య నగరంగా దేన్ని గుర్తించింది అని అంటే కోజికోడ్. చాలా ఇంపార్టెంట్ కోజికోడ్. అలాగే యునెస్కో సిటీ ఆఫ్ మ్యూజిక్గా దేన్ని గుర్తించిందంటే గ్వాలియర్. రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇటీవల మేరా హౌచోంగ్బా 2023 వేడుకలు ఎక్కడ జరిగినాయి? సో ఆన్సర్ మణిపూర్ అనేది నోట్ చేసుకోండి. అలాగే ఇటీవల ఘోల్ అనే చేపని రాష్ట్ర చేపగా ప్రకటించుకున్న రాష్ట్రం ఏది? ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్. సో ఘోల్ అనే చేపని ప్రకటించుకున్నది గుజరాత్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఇక్కడ. చూడండి. బోంగో సాగర్ 23 నౌకాదళ ఎక్సర్సైజ్. ఇది భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగింది కరెక్ట్. ఎక్సర్సైజ్ మిత్రశక్తి మిలిటరీ ఎక్సర్సైజ్ భారత్ శ్రీలంక మధ్య జరిగింది. ఇక్కడ డేటు ఎక్కడ జరిగింది కూడా ఇచ్చాను చూసుకోండి. పూణేలో. ఆస్రా హింద్ 23 జాయింట్ ఎక్సర్సైజ్ అంటే త్రివిధ దళాలకు సంబంధించి భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది పెర్త్లో. సూర్యకిరణ్ 2023 17వ ఎక్సర్సైజ్. ఇది భారత్ నేపాల్ మధ్య జరిగింది పితోరాగర్ ఉత్తరాఖండ్లో. ఇది కూడా కరెక్ట్. సో ఇక్కడ ప్రతిదీ కరెక్టే. ఇవి 4 ఇంతకుముందు 2 కవర్ చేసినాం ఎక్సర్సైజ్ చూసుకోండి. సో చాలామంది అన్నారు సార్ 2023వి మనం కవర్ చేయలేకపోయినాం అంటే కొన్ని మిస్ అవుతున్నాయి, అడుగుతూ ఇబ్బంది అవుతుంది కదా అనే ఉద్దేశంతో తక్కువ టైంలో అందించే ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరిగింది. ఇది వరకు 2023 రౌండప్ మనం ఇచ్చినాం మెంబర్స్ జాయిన్ అయిన వాళ్ళకి. జనవరి నుంచి జూలై వరకు అందులో కవర్ చేయబడ్డాయి. ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా కవర్ చేయబడ్డాయి. దాదాపు ఏ విధంగా అడిగినా కానీ కవర్ చేసేటట్టయితే కంటెంట్ మీకు అవైలబుల్గా ఉంచడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే నోట్ చేసుకోండి. కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ హీరాలాల్ సమారియా యూపీఐకి సేఫ్టీ అంబాసిడర్గా ఎన్పిసిఐ ఇటీవల పంకజ్ త్రిపాఠిని నియమించింది.
సాయుధ దళాల ట్రిబ్యునల్ చైర్మన్గా రాజేంద్ర మీనన్. సో ఇక్కడ ప్రతిదీ కరెక్టే. ఎస్ 28. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెంపుల్ ఎక్కడ ఆవిష్కరించారు? మన తెలంగాణలోనే ఆవిష్కరించారు, సిద్దిపేటలో. 29. 6వ భారత్ ఒపెక్ ఎనర్జీ డైలాగ్ సమావేశం వియన్నా. కరెక్ట్. ఏఐ సేఫ్టీ సమ్మిట్ 2023 ఎక్కడ జరిగిందంటే యూకేలోని బకింగ్హామ్షైర్లో. 9వ ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఫరీదాబాద్లో. ఎస్ ఇక్కడ ప్రతిదీ కరెక్ట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 30. ఇటీవల ఏ యూనివర్సిటీ తన సొంత ఉపగ్రహం 3U క్యూబ్షాట్ని ప్రారంభించేందుకు ఇన్ స్పేస్ను ఉపయోగించుకుంది? ఐ థింక్ SSAMU శాట్ అని కూడా అంటారు. దాన్ని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అయితే ప్రారంభించింది. అయితే చూసుకోండి, తయారు చేస్తుంది అనమాట. ఎస్. నెక్స్ట్ 31. ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ CEO. సో హాన్సన్ రోబోటిక్స్ దీన్ని తయారు చేసిందనమాట. సో ఆన్సర్ మైకా అనేది అయితే చూసుకోండి. నెక్స్ట్ 32. ఇటీవల పంజాబ్ యొక్క సట్లేజ్ నదిలో అరుదైన లోహమైన టాంటాలంని కనుగొన్న ఐఐటి రోపర్ అనేది గుర్తుంచుకోండి. 33. యునెస్కో ప్రకారం ఇటీవల ప్రపంచంలో 8వ వండర్గా నిలిచింది ఏది యునెస్కో ప్రకారం? సో ఆన్సర్ అంగోర్ వాట్, కంబోడియా అనేది రైట్ అవుతుంది. సో ఇది ఇంతకుముందు 8th ప్లేస్లో పాంపిని ఇటలీ ఉండే, దాన్ని తొలగించి ఇది రిప్లేస్ అయిందన్నమాట. నెక్స్ట్ 34. అవార్డ్స్ ఉన్నాయి కొన్ని. కేరళ జ్యోతి అవార్డ్ టి పద్మనాభన్ రైట్. ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2022 COVID-19 వారియర్స్కి వచ్చింది, కరెక్ట్. 2023 ఇందిరాగాంధీ శాంతి బహుమతి మనం ఆల్రెడీ అందులో కవర్ చేసినాం. మీకు ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే లైఫ్ టైమ్ డిస్టర్బింగ్ ది పీస్ అవార్డ్ సల్మాన్ రష్డీ, కరెక్ట్. అన్నీ కరెక్టే. నెక్స్ట్ 35. క్రికెట్ వరల్డ్ కప్ మనకు జరిగింది 5th October to 19 November. మనం చాలా డిసప్పాయింట్ అయినాం. మన దేశం ఫైనల్లో ఆస్ట్రేలియా మీద ఓడిపోవడం జరిగింది. ఆస్ట్రేలియా గెలిచింది. ట్రావిస్ హెడ్ ఫైనల్లో సెంచరీ కొట్టిండు కదా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది ఆయనకి. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా విరాట్ కోహ్లీ నిలిచిండు. అత్యధిక పరుగులు కూడా విరాట్ కోహ్లీనే చేసిండు, 765. మోస్ట్ వికెట్స్ షమీకి వచ్చినాయి, 24 వికెట్స్ తీసిండు ఆయన. చూసుకోండి, ఫైనల్ అనేది నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరిగింది. అన్నీ కరెక్టే. ఎస్ 36. సుల్తాన్ జబేర్ అధ్యక్షుడిగా కాప్ 28 సదస్సు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో జరిగింది. మొట్టమొదటి గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞ కూడా అక్కడే చేసిరు. నెక్స్ట్ 37. 37వ జాతీయ క్రీడలు గెట్ సెట్ గోవా నినాదంతో గోవాలో జరిగినాయి. అయితే 228 పథకాలతో అగ్రస్థానంలో నిలిచి ఓవరాల్ ఛాంపియన్గా రాజా బలీంద్ర సింగ్ అనే ట్రోఫీని గెలుచుకున్న రాష్ట్రం మహారాష్ట్ర, నోట్ చేసుకోండి. తెలంగాణ ఇందులో 25 పథకాలతో 22వ స్థానంలో నిలిచింది. సో అందులో ఉత్తమ అథ్లెట్స్గా నిలిచింది మహిళా విభాగంలో సంయుక్త కాలే, ప్రణతి నాయక్ జిమ్నాస్టిక్లో. ఉత్తమ అథ్లెట్ మెన్స్లో శ్రీహరి నటరాజ్ నిలిచాడు, స్విమ్మర్ ఆయన. సో ఇది ఒకటి నోట్ చేసుకోండి. నెక్స్ట్ 38. భారత తొలి ప్రాంతీయ సెమీ హై స్పీడ్ రైల్ నమో భారత్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అంటే సాహిబాబాద్ స్టేషన్, నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ 39. PM జన్మన్ అంటే PM జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ని బిర్సా ముండా యొక్క జయంతి రోజున మోదీ గారు ఎక్కడ ప్రారంభించారు నవంబర్ 15 అంటే జార్ఖండ్. నెక్స్ట్ 40. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో కుష వ్యవస్థని తీసుకురానున్న దేశం భారత్. ఎస్, కుష వ్యవస్థను తీసుకురాబోతుంది భారత్. నెక్స్ట్ 41. EU యొక్క అత్యున్నత పురస్కారమైన సకరోవ్ ప్రైజ్ 2023 పొందింది ఎవరు? సో ఆన్సర్ మహసా అమీనీ. ఈమె ఇరాన్కి సంబంధించిన ఒక మహిళ. ఆమె జైల్లో అయితే ఐ థింక్ జైల్లోనే అనుకుంటా మరణించింది, బందీగా ఉన్నప్పుడు, అందుకని ఇచ్చిండ్రు. ఎస్, ఫస్ట్ అవార్డు అనతోలి మార్షెంకోకు వచ్చింది, అలాగే నెల్సన్ మండేలాకు వచ్చింది. దీనికి సంబంధించి 1970s అనుకుంటా, చూసుకోండి. 2022 అవార్డేమో ఉక్రెయిన్ పౌరులకు వచ్చింది. నెక్స్ట్ 42. గ్రామీ అవార్డుకి నామినేట్ అయిన ప్రధాని మోదీ గారికి సంబంధించిన ఆయన రాసిన పాట ఏంటంటే అబండెన్స్ ఇన్ మిల్లెట్స్. సో అది వచ్చిందనమాట. నెక్స్ట్ 43. బాలండియోర్ అవార్డు మెస్సీ బొన్మాట్కి. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2023 థాయిలాండ్లో జరిగింది. జ్యోతి సురేఖకు స్వర్ణం వచ్చింది, 2 కరెక్ట్ ఇవి. అలాగే ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో మనకు స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారత ఆటగాడు అన్మేష్. సో ఇక్కడ 3 కరెక్టే. నెక్స్ట్ 44. తొలి అంతర్జాతీయ AI భద్రతా సదస్సు ఎక్కడ జరిగింది అంటే బ్లేచ్లీలో జరిగింది. ఇది ఐ థింక్ ఇది ఇంగ్లాండ్లో ఉందనుకుంటా, బ్రిటన్లో. 2వ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు జర్మనీని ఓడించడానికి ముఖ్యమైన సమావేశాలను ఇక్కడే నిర్వహించబడ్డాయట. 45. అపెక్ గురించి సరైంది. నవంబర్ 15-17 శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది సదస్సు. థీమ్ క్రియేటింగ్ ఏ రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్ రైట్. అపెక్ మనకు 89 November 7 నాడు ఏర్పడింది. ఎస్, అన్నీ కరెక్ట్.
నెక్స్ట్ దౌత్య రంగంలో ఆస్కార్ అవార్డుగా భావించే దివాళీ పవర్ ఆఫ్ 1కి ఎంపికైంది ప్రతి వాళ్ళు. ఇందులో చూసుకోండి, ప్రతి వాళ్ళు ఎంపికయ్యారు. 47 ప్రముఖ టైమ్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 ఎంపికైంది లియోనల్ మెస్సీ, ఫుట్బాల్, అర్జెంటీనా. అలాగే 48 సాయిల్ అండ్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్ థీమ్ గల దినోత్సవం ఏంటి మరి ఇందులో? డిసెంబర్ 5. సో దేనికి సంబంధించింది డిసెంబర్ 5? కామెంట్ చేయండి. అలాగే 49 క్రింది వాటిలో సరికానివేంటి? సో చూడండి, సరికానివేంటి అన్నీ కూడా సరి అయినవి. ఇందులో చూడండి, బాలల దినోత్సవం నవంబర్ 20, వలసదారుల దినోత్సవం 18 డిసెంబర్, వీర్బాల్ దివస్ డిసెంబర్ 26, అన్నీ కరెక్టే. సో నేను ఇందులో దినోత్సవాలు అనేది కొన్ని కవర్ చేశాను. దినోత్సవాలు కూడా ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ థీమ్స్ అన్నీ. నెక్స్ట్ లాస్ట్ది సార్క్, ఏషియన్, ఒపెక్, నాటో ఇక్కడ ఒక దగ్గర రాయడం జరిగింది. వాటి యొక్క సంవత్సరాలు, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ కవర్ చేయడం జరిగింది. ఒకసారి ఇవి కూడా చూసుకోండి జీకేలో భాగంగా. ఎస్, ఇవి కొన్ని ఈ మధ్య రామ్సర్ సైట్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అవి నేను కరెంట్ అఫైర్స్ జనవరి టు జూన్లో కవర్ చేయడం జరిగింది. అవి కూడా కొన్ని చూసుకోండి. సో ఇది అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్ 2023 క్విక్ రివిజన్లో భాగంగా కవర్ చేసినాం. సో ఎందుకైనా మంచిది అడిగే ఆస్కారం ఉన్నప్పుడు ఎందుకైనా రెడీ ఉండాలని మీకోసం తయారు చేసేది ఇవ్వడం జరిగింది. మంచిగా దీన్ని ప్రిపేర్ అవ్వండి. అలాగే జనవరి టు జూలై గ్రాండ్ 430 బిట్స్ అనేవి మనకు ఉన్నాయి. అవి కూడా ఒకసారి ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్ళండి. ఖచ్చితంగా అందులోకి ఆస్కారం ఎక్కువగా ఉంది వచ్చేది. సో మిస్ గారని అయితే అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి. ఖచ్చితంగా డిఎస్సి యొక్క సాధనలో మీరందరూ సాధిస్తారని ఆశిస్తూ దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.